తప్పకుండా తన పేపరు ప్రాంత మధ్యపత్రిక సంఘస్థులు ఏం పెద్దలో ఏ సమయంలో ఏం మాట్లాడాలో తెలియదు. ఎదుగుదలని బట్టి ఎదుగుదలని జీవితాలు ఏ సందర్భంలో ఏ పాట పాడాలో ఏ వాక్యం చదవాలో తెలియకుండా అయిపోతుంది. ఈ సంఘం ప్రతి చోట మొన్నేమో మీటింగ్ అలా ఖరాబ్ చేశారు, ఇప్పుడేమో ఇది ఇలాగా ఏంటో మా సంఘం తరపు నుంచి మా పెద్దలు అలా తయారవుతున్నారు, క్షమించండి. నెక్స్ట్ సీట్ నెంబర్ 2 అండి. నుంచి ఈ రోజు ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యామండి. ఈ వివాహ కార్యక్రమంలో మనం ముందుండి ఇవన్నీ నడిపించాల్సిన బాధ్యత ఉంది. ఇంకోండి ఇద్దరు ఎవరసలు మనం వివాహం చేయబోతున్నాం, గమనించండి. అందులో ఒక పురుషులు మాత్రమే మీరు దయచేసి ఇమాజిన్ చేసుకోవాలని కోరుతున్నాను. అయితే మా సంఘం తరఫు నుంచి మేము ఇవాళ ఇంతనే వెళ్తూనే జతపరచడం కోసం అని చెప్పి మేము ఏర్పాటు చేయబడి ఈ విందు మీటింగ్ లో మేము వివాహ మీటింగ్ మేము వచ్చి ఉన్నాము. అయితే ఈ బిడ్డలిద్దరూ ఎవరి కాలంలో మంచి పరిచయం చేసి మంచి సాక్ష్యం కలిగి ఆ పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిజం పొందిన తర్వాత మాత్రమే మేము ఆ వివాహానికి అంగీకరించడం జరిగింది. అందుని బట్టి మేము ఈ ఇద్దరు వివాహంలో మేము పాల్గొని ఉన్నాము. మా ఇరవై గారు మా సంఘ పెద్దలు కూడా వస్తారండి. ఆయన వస్తే ఒక మంచి పాట పాడతారు. ఆ పాట పాడిన తర్వాత మనం ఈ వివాహ కార్యక్రమాన్ని జరిపిద్దాం. పెళ్లి సమయంలో వచ్చామండి. వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం. అబ్బాయి ఎంత ఇదిగా ఉన్నా తొందరగా పెళ్లి చేసేయండి అని చూస్తున్నారు వీళ్ళిద్దరు. మీరు దయచేసి ఒక్క పాటతో మనం ప్రారంభించుకుందాం. ఒక పాట పాడుతాను, మీరందరూ నాతో కూడా మీరు పాడేస్తారు. అంతే మంచి పాట, ఇది ట్రెండింగ్ లో ఉన్న పాట. మా ఇరవై గారు ఎప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ ఉన్న పాటలు తీసుకుంటారండి. మా సంఘం తరఫు నుంచి మంచి పాట అండి, మంచి బాగా చాలా బాగుంటుంది. నేను పాడుతుంటే మీరు పాడేస్తారు. పాపం చేసుకున్న పాపం, బ్రతుకుకున్న పాపం, ఊహించని పాపం. ఏం పాడుతున్నారు? ఏం పాట? ట్రెండింగ్ లో ఉన్న పాట కావాల్సిన పాట పాడండి. ఇంకో పాట పాడండి. ఏంటి పాట పాడడం? ఇంకో పాట పాడండి. పాపుల సభలో నిలిచిన నేను సభ కోసం మాట్లాడతాం. మన ఇద్దరు వివాహం చేయడానికి వస్తే అప్పుడు ఎంత ఉంది ఈగలుగా వెయిట్ చేస్తాం. మీరు మంచి పాట పాడితే కార్యక్రమం మొదలు పెడతాం. మీరు ఏంటో మా సంఘ పెద్ద అస్సలు ఈ సమయం సందర్భం లేకుండా ఏం ఎదుగుదలని భక్తి ఎదుగుదలని జీవితాలు మేనేజ్మెంట్కి ముందు వస్తారు, కానీ ఏ సమయంలో ఏం చేయాలనేది వీళ్ళు గమనించుకోలేకపోతున్నారు. ఎన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు సంఘానికి వస్తున్నప్పుడు కూడా వీళ్ళు మనుషులు మారడం లేదు. దయచేసి క్షమించండి, వివాహం అయిపోయింది. దయతో క్షమించండి. ఈరోజు మేము మా సంఘంలో నుండి ఒక యవనస్తుడి బర్త్డే కోసం అని చెప్పి కృతజ్ఞత కూడి పెట్టి ఉన్నాము. ఆ కృతజ్ఞత కూడికి మేము వచ్చి ఆ బిడ్డను ఆశీర్వదించి ఆ బిడ్డ 17 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 18 సంవత్సరాలు అడుగుతుండగా ఆ దైవ కార్యక్రమం బట్టి మేము ఆ కుటుంబ ప్రేరేపణ అలా ప్రార్థన పెట్టించుకున్న దాన్ని బట్టి మేము వచ్చి సంఘం నుంచి ఈ కార్యక్రమం నడిపిస్తున్నామండి. ఈ బిడ్డ తన ఎదుగుదల ఎందుకు మంచి ప్రభు ఉంటుందని మేము కోరుచు మా సంఘ పెద్దని ఇరిమియా గారిని వచ్చి ఒక చిన్న ప్రార్థన చేయమని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నన్ను పిలుచుకున్నందుకు మీకు అందరికీ వందనాలు. మరి ఒక పాట పాడుతాను. ప్రార్థన చేయండి ఏమే గారు. బిడ్డ జీవితంలో చిన్న పాట పాట వద్దండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అని మా ప్రేమ గల తండ్రి యేసయ్యా, నాయన పుట్టిన 18 సంవత్సరాలు అయింది. 19వ సంవత్సరంలోనే నీ దయాకిరీటం ఇచ్చావు తండ్రి యేసయ్యా. మంచి పౌరుడు ఇచ్చావు నాయన. ఈ కేక్ సమర్పించుకున్నాం తండ్రి. కేక్ కటింగ్ చేసినప్పుడు ఏ అంతరాయం తగలకూడదు, ఆ కత్తి తెగకూడదు, ఆ కేక్ తినేటప్పుడు ప్రభువా ఏ అంతరాయం రాకూడదు, ఆ కేక్ సీమలు పట్టకూడదు. రేపు కొన్నా సరే బాగుంటది, తీగా ఉంటది. కేక్ కరిగిపోయినా సరే పాస్టర్ మాత్రం ఆ కేక్ పెట్టొద్దండి. చిన్న కేక్ కూడా పెట్టొద్దు. పాస్టర్ గారికి చూసండి. పాస్టర్ గారండి మీరే చూసుకోండి బాబు. ఈ పాట ప్రార్థన చేసావు పాస్టర్ గారండి. నేను
నేను దేవుడిలో నిలిపోయాను సార్. ఏంటంటే దేవుడి నువ్వు గురించి చేసిన ప్రార్థనకి ఆ బిడ్డ నిద్రపోయి కేక్ అంతా కరిగిపోయింది. ఇక్కడ కేకే లేదు. ఆ చూడండి జనాలన్నీ నిద్రపోయారు. అప్పటికి ఊరు వెళ్ళిపోయారు వాళ్ళందరూ. ఏ ప్రార్థన అండి? ఎప్పుడు మొదలు పెట్టారు? ఎప్పుడు వచ్చారు బయటికి? పోయారు దేవుడు నాలో వచ్చేసాడండి. మధ్యలో అప్పటికి నేను చెప్తున్నాను. అప్పటికి నేను ఎలా తడుతున్నాను, మీరు వినట్లేదు. దేవుడు నాలో ఉన్నప్పుడు ఇక్కడ మీరు కొట్టినా ఏం చేసి నేను కదలను. అది చూసారా, చిన్న బిడ్డ నిద్ర అయిపోయాడు, కేక్ పాడైపోయింది. ఆ సంగతులు అందరూ చూడండి ఎలగెడుతున్నారు, చేసుకోండి పాస్టర్ చేసుకోండి. ఏంటో మన సంఘ పెద్ద గారు ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో ఏ పాట పాడాలో తెలియకుండా ఉన్నట్టు ఉన్న పరిస్థితి గత 30 ఏళ్ళ నుంచి ఇరిమేగా రావాలి. ఏం నేర్చుకున్నారండి? మొన్నేమో మీటింగ్ స్పాయిల్ చేశారు. ఆ తర్వాత ఏమో భూస్థాపన కార్యక్రమం సరిగ్గా చేయడం వల్ల, తర్వాత వివాహం సరిగ్గా చేయడం వల్ల, ఇవాళ బర్త్డేకి ఏ సందర్భంలో ఏ పాట పాడాలో ఏ వాక్యం చదవాలో తెలియకుండా 30 ఏళ్ళ నుంచి మీరు చచ్చిపోతున్నారు. ఊరికే పెద్దలైపోయి పోటీ పడిపోయి ఎలక్షన్లోకి వచ్చేసి సంఘ పెద్దలైపోయి ఆర్గనైజ్ చేయాలన్న తప్పనే తప్ప దేని వాక్యం మీరు గ్రహించలేకపోతున్నారు. ఏంటి మీ జీవితాలు మీరు మారా? పాస్టర్ అండి అందరూ బాప్టిజం తీసుకుంటే నేను తీసేసుకున్నానండి సార్. మరి ఈ విధంగా నేను ఇలా నాకు సంఘ పెద్ద గురించే నేను ఉంటున్నాను, కానీ నాకు ఇది ఎంత తెలియదు పాస్టర్. నన్ను క్షమించండి పాస్టర్, దయచేసి. ఇప్పటికైనా మారాలి కదా. అలాంటిదేనండి ఖచ్చితంగా. మీకు నమస్కారం. నేను బాగా ఇక్కడి నుంచి బాగా ఏదో సగం ఏదో వస్తున్నాను, చర్చికి వస్తున్నాను, ఏదో చేస్తున్నాను తప్ప వేరే కాదు సార్. నేను ఇప్పుడు బాగా బలపడతాను సంఘంలోనే. ఇప్పటికైనా మీరు మారు మనసు కలిగి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. స్టెప్స్ వీక్షించినందుకు. మా ఉద్దేశం ఏం లేదు, అనేక సార్వత్రిక సంఘాల్లో లీడర్షిప్ తీసుకొని ఆ సంఘం మెయిన్ ఇందాక బ్రదర్ చెప్పినట్టు ఆ ఘటనలు ఏదైతే మనం బాగు చేయాలో ఆ పరిస్థితి లేకుండా అనేక ఇలాంటి ఓవర్ మేనేజ్మెంట్తో ఓవర్ కాన్ఫిడెన్స్ తో దేవుని యొక్క వాక్యం పనిచేయకుండా చేస్తున్నారు. అందుని బట్టి ప్రతి ఒక్కరు వ్యక్తిగత సువార్త కలిగి ఉంటుంది. ముందు మనం వ్యక్తిగత సువార్త కలిగినప్పుడే మనం వేరే వాళ్ళకి మన సాక్ష్యం ద్వారా సువార్త చెప్పగలం. థ్యాంక్ యూ అండి. ఈరోజు